హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం చూస్తుంటే సహనం నశిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బందీలను హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు. హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయేలీ బందీలను చూస్తుంటే మనసు చలించిపోతుందని అన్నారు. బందీలు నెలల తరబడి ఆహారం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తూ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియట్లేదని పేర్కొన్నారు. హమాస్లో 491 రోజులు బందీలుగా ఉండి తాజాగా విడుదలైన ముగ్గురు ఇజ్రాయేలీలు ఎల్ షరాఫీ, వహాద్ బెన్ అమీ, ఓర్ లెవీలు పూర్తిగా బలహీనంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు, ప్రజలు తీవ్ర ఆవేదనకు అయితే గురయ్యారు. బందీలుగా మారకముందు, తర్వాత వారికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిపై ట్రంప్ స్పందిస్తూ గాజాను స్వాధీనం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తమ ఆధ్వర్యంలో దానిని పునర్నిర్మించే బాధ్యత ఇతరులకు అప్పగిస్తామన్నారు. అయితే అంతిమంగా గాజాను తాము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. హమాస్ తిరిగి బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యుఎస్ పైనే ఉందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం లేదు కనుకనే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే బందీల పరిస్థితిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందిస్తూ వారి బలహీనమైన, చిక్కిపోయిన శరీరాలను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. వారి పరిస్థితి తనను ఎంతగానో కలచవేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్, హమాస్ల మధ్య బందీల మార్పిడి కొనసాగుతుంది. ఒప్పందం తొలి దశలో భాగంగా హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ అందుకుగాను దాదాపు 1800కు పైగా పాలస్తీనీ ఖైదీలను విడిచిపెట్టనుంది. అయితే గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జర్మన్ ఛాన్సలర్ వాలాఫ్ స్కోల్జ్ మండిపడ్డారు. గాజాను పూర్తిగా ఖాళీ చేయించి దానిని రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్గా మార్చాలని ట్రంప్ కుట్ర పన్నుతున్నాడని అన్నారు. ఒక ప్రాంతంలోని ప్రజలను ఇతర ప్రాంతాలకు వెళ్లిపోమని శాసించడం సరైన చర్య కాదని, అంతర్జాతీయ చట్టాలకు అది విరుద్ధమన్నారు. ఇదంతా ట్రంప్ ఎలా చేయబోతున్నారో వేచి చూస్తామని పేర్కొన్నారు.